కొంచెం సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించారు ఇద్దరు ఐఏఎస్లు మహిళలే. ఈ మహిళలకు సంబంధించి ఇగో క్లాషెస్ వచ్చినాయి. వాళ్ళిద్దరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రచారం పరంగా ఆవిడ ఒక తరపున ఒక గ్రూప్, ఈవిడ తరపున ఒక గ్రూప్ అయ్యారు. చివరికి కేసీఆర్ ఉన్నంత వరకు స్మితా సబర్వాల్కి ఈ రోల్ పోషింది. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఈవిడ పక్కన పెట్టారు. ఏమిటిది? వాళ్ళ ఈగోస్ కోసం మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు ప్రజాప్రతినిధులుగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని. అధికారులు ఏంటి? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం. కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు తాబేదారులకు వీళ్ళు పనిచేస్తుంటే ప్రయోజనం ఏంటి? చట్టాన్ని ఎలా అమలు చేయాలో చెప్పడం మానేసి, చట్టపరమైన లోపం చేస్తే సరిచేయడం మానేసి, చట్ట విరుద్ధంగా వీళ్ళే ప్రవర్తిస్తే ఎట్లాగా? ఏదో తప్పుడు కేసు పెట్టడం చట్టంలో చేయొచ్చు, సులభం పెద్దానికి. కానీ ఆ తప్పుడు కేసు పెట్టడం కోసమే మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది. తప్పుడు పని చేసి పెట్టడానికి మీరు ఐఏఎస్ లైంది, ఐపీఎస్ లైంది. అంటే వీళ్ళు తమ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఇదివరకు ఐఏఎస్లు ఐపీఎస్లకి నాకు బాగా గుర్తు, మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలకి ఐఏఎస్లు రిటైర్డ్ వాళ్ళని చాలా మందిని పిలిచారు. వాళ్ళకి వెహికల్ కూడా మనం పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ జీతం మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు. ఇది రిటైర్మెంట్ అయ్యాక ఆ వచ్చే పెన్షన్ మీద 50,000 60,000 వస్తుంది. ఏ అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో ఇదో. అట్లాంటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉండేది. కానీ కొంతమంది బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? రాజకీయ నాయకుడు ఎట్టా సంపాదించుకున్నాడు కదా, నా వాటా ఎంత? హైదరాబాద్ లో ఫామ్ హౌస్లు కట్టినోడు బోళ్ళు అంతమంది ఉన్నారు. అట్లాగే రెండో వర్గం ఏమవుతున్నది? రాజకీయంగా రేపు పొద్దున మనం ఎంపీ అవుదాం, మనం ఇంకోటి అవుదాం అనుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళ ఆ యొక్క కోరిక కోసం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. న్యాయం సకాలంలో అందకపోయినా, అన్యాయం జరిగినా ఈ రెండు దేని వల్ల జరుగుతుంది? ఈ ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ వల్ల, జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ రెండు సక్రమంగా లేదంటే అక్కడ ధర్మం చచ్చిపోయినట్టు. అంతే. అవును. మోకాళ్ళ మీద లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు చంపేశాం మనం. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుకుంటోంది.